బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఎంత చిన్న విషయానికి ఎందుకు దుఃఖిస్తున్నారు? ఇది నాకు మహాద్భాగ్యం, మంచి అవకాశం. ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటూనే ఏకాదశి తిథిలో మరణం లభిస్తుంది. అందులోనూ ధర్మం కోసం దేహాన్ని త్యాగం చేయటం కన్నా మించిన పుణ్యం లేదు. కనుక మీరు నా శిరస్సును ఖండించి ధర్మ సంకటం నుండి బయటపడండి. నా పినతల్లిని సంతోషపరిచి మీ వ్రతాన్ని నిలుపుకోండి. మీ వ్రతానికి ఫలం దక్కుతుంది, నా ఆశ నెరవేరుతుంది అన్నాడు. రుక్మాంగదుడు మాత్రం అటు వ్రతాన్ని విడవలేక ఇటు పుత్రుణ్ణి చంపలేక ఇచ్చిన మాటను దాటలేక బాధతో కుమిలిపోయాడు. అప్పుడు భార్య అయిన సంధ్యావళి రాజు వద్దకు వచ్చి ఇలా ధైర్యం చెప్పింది. మహారాజా, నాకు మీ పిల్లవాడికి మీ వ్రతమే ముఖ్యం. అందుకోసం మేము సర్వస్వాన్ని త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఆ వ్రతం ముఖ్యం, సందేహించకండి. మీ కర్తవ్యాన్ని నిర్వహించి వ్రతాన్ని ఆచరించి శ్రీహరి కృపకు పాత్రులు కండి అన్నది. ఇక చేసేది లేక రుక్మాంగదుడు ఏకాదశి వ్రతం మీద ప్రేమతో ధర్మాత్మరాలైన పెద్ద భార్య కొడుకుల మాటలు విని, ఓ దేవా, నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించు అని శ్రీహరిని ప్రార్థించాడు. కవరావ సఖ కేశవ దేవదేవ ప్రభు మాధవ సఖ కేశవ దేవదేవ ప్రభు మాధవ. కృష్ణ గోవింద గోబృంద సంచాలక గోవింద గోబృంద సంచాలక కృష్ణ నాలోన లోన వేరెన్ని ఆలమద్ది చెట్టూల అవలీలగా ఆలమద్ది చెట్టూల అవలీలగా పెనురోను దొర్లించి పెకలింపవా పెనురోను దొర్లించి పెకలించవా కవరావ సఖ కేశవ దేవదేవ ప్రభు మాధవ. దేవదేవేశ లక్ష్మీశ గరుడధ్వజ దేవదేవేశ లక్ష్మీశ గరుడధ్వజ లోన ఆకాశ మంతాశ బుసగొట్టెగా లోన ఆకాశ మందాశ బుసగొట్టెగా కాళీయ పణిమౌళి భాగంబున కాళీయ పణిమౌళి భాగంబున కదముల త్రొక్కిన గనుడౌదుగా కదముల త్రొక్కిన గనుడౌదుగా కవరావ సఖ కేశవ దేవదేవ ప్రభు మాధవ. క్రీడతానంత గోళాంత బ్రహ్మాండక క్రీడితానంత గోళాంత బ్రహ్మాండక పాడుపై పూతలకు చేత ఉప్పొంగుగా పాడుపై పూతలకు చేత ఉప్పొంగుగా మొరబెచ్చు పువ్వుల ఆ పూతన
ఆ పూతన గురి తెంచి ప్రాణాలే పీల్చేవుగా గురితించి ప్రాణాలే తీర్చేవుగా రామ సఖ కేశవ దేవదేవ ప్రభు మాధవ. సుదితానేక సానీక దైత్యేశ్వర సునీతానేక సానీక దైత్యేశ్వర క్రోధమితి చాలకుమ్ముల నెగజిమ్ముగా తాను ఆపోతుగా వచ్చు ఆరక్కసిన్ తాను ఆబోతుగా వచ్చు ఆరక్కసిన్ తాకే చెండాడు చెండ ప్రతాపుండవే తాకి చెండాడు చెండ తాకి చెండాడు చెండ ప్రతాపుండవే తాకి చెండాడు చెండ ఉండవే వాసక కేశవ దేవదేవ ప్రభో మాధవ. తర్క వైతర్క దుష్పాప తేజోమయా వైతర్క దుష్ప్రాప తేజోమయా కోర్కెలు రూచి యోగద్రోచి విసిరేయగా కోర్కెలురుచి యగద్రోచి విసిరేయగా కూర్చవే ఆ తృణవర్తు నవలీలగా కూర్చవే ఆతృణవర్తు నవలీలగా స్వామి శ్రీ సచ్చిదానంద ధారా ప్రభో స్వామి శ్రీ సచ్చిదానంద ప్రభో స్వామి శ్రీ సచ్చిదానంద భార ప్రభో రామవాసక కేశవ దేవదేవ ప్రభో మాధవ రామవాసక కేశవ దేవదేవ ప్రభో మాధవ. చేతిలో కత్తి తీసుకున్నాడు, పైకి లేచి నిలబడ్డాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఏం జరుగుతుందా అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయారు. మోహిని గర్వంగా నుంచోనుంది. సంధ్యావళి భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. రుక్మాంగదుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ధర్మాంగదుడు రుక్మాంగదుడిని ప్రార్థిస్తున్నాడు. రుక్మాంగదుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కత్తితో ధర్మాంగదుడి తలను నరికాడు. చిత్రం, ధర్మాంగదుడి తల తెగలేదు. క్షణాలలో ఆ కత్తి పూలమాలగా మారి ధర్మాంగదుడి మెడలో పడింది. అక్కడ గరుక్మంతుడి మీద కూర్చున్న మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అందరూ భక్తిగా ఆయన పాదాలపై పడి స్తోత్రాలు చేశారు. రుక్మాంగదుడు తన జన్మ ధన్యమైందంటూ శ్రీహరిని స్తుతించాడు. నమోస్తుతే కృష్ణ విశుద్ధ కీర్తే నమోస్తుతే కృష్ణ విశుద్ధ కీర్తే నమోస్తుతే కృష్ణ విశుద్ధ కీర్తే నమోస్తుతే కృష్ణ విశుద్ధ కీర్తే నమోస్తుతే దేవ జగన్ నివాస నమోస్తుతే దేవ జగన్నివాస నమోస్తుతే దేవ జగన్ నివాస నమోస్తుతే దేవ జగన్నివాస నమోస్తు లక్ష్మీ రమణాయ తుభ్యం నమోస్తు లక్ష్మీ రమణాయ తుభ్యం నమోస్తు లక్ష్మీ రమణాయ తుభ్యం నమోస్తు లక్ష్మీ రమణాయ తుభ్యం నమోస్తు లీల భరణాయ నిత్యం నమోస్తు లీలా భరణాయ నిత్యం భరణాయ నిత్యం. భరణాయ నిత్యం. అప్పుడు శ్రీహరి నవ్వుతూ, రుక్మాంగద,
ఈమె నువ్వు అనుకున్నట్టు మోహిని కాదు, బ్రహ్మమానస పుత్రిక. నిన్ను పరీక్షించటానికి ఏకాదశి వ్రతమహాత్మ్యాన్ని ప్రపంచానికి తెలపటానికే బ్రహ్మదేవుడు ఈ ప్రణాళిక వేశాడు. ఈ పరీక్షలో మేము అనుకున్నట్టుగా నువ్వే గెలిచావు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారంటే నాకు చాలా ఇష్టం. వారందరిలోకి నువ్వంటే నాకెంతో ఇష్టం. ఏకాదశి వ్రతంతో పాటు ఎవరైతే నీ చరిత్రను చదివి తెలుసుకుంటారో వారికి నేను శాశ్వత వైకుంఠాన్ని అనుగ్రహిస్తాను. ఇక నువ్వు ధర్మాంగదుడికి రాజ్యాన్ని ఇచ్చి నాతో వైకుంఠానికి వచ్చేసయ్యా, ఇదే నేను నీకిచ్చే అమోఘమైన అనుగ్రహం అన్నాడు. రుక్మాంగదుడు శ్రీహరి ఎదుటే ధర్మాంగదుడికి పట్టాభిషేకం చేసి భార్యతో సహా దివ్య విమానాన్ని అలంకరించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. మోహిని బ్రహ్మదేవుడితో కలిసిపోయింది. ఈ విధంగా రుక్మాంగదుడు జీవితంలో ఎదురయ్యే గందరగోళాలను తట్టుకున్నాడు, సమస్యలను అధిగమించాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని సత్యాన్ని మాత్రం విడవలేదు. చివరికి తన ఒక్కగానొక్క పుత్రుణ్ణి కూడా పోగొట్టుకోవటానికి రుక్మాంగదుడు సిద్ధపడ్డాడు. ఏకాదశి వ్రతాన్ని మాత్రం మానలేదు. అందుకే భాగవతోత్తముడై పరమ భాగవతుల పంక్తిలో చేరాడు. ఈ రుక్మాంగదుడి చరిత్రను చదివిన వారికి, విన్నవారికి వ్రతనిష్ట కలుగుగాక, శ్రీహరి అనుగ్రహం లభించుగాక అని ఆశీర్వదిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. For more videos like this, subscribe Big TV channel.